వృక్షో రక్షతి రక్షితః. ఎండమావులు తీర్చలేవు దాహము, ఎంత వెదికినా కానరాదు నీటి ప్రవాహం. ఏమో ఇది ఆ విధి శాపం, అనుకుంటే మహాపరాధం మానవుని స్వయంకృతం. అందుకే మొక్కలను పెంచుదాం మనం అని అంటూ ఉంటారండి. అయితే ఈ కవిత నేను నా 20స్లో రాశాను. ఈరోజు ఇక్కడ చూస్తే అది నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే సారు ఆ రోజుల్లో లైబ్రేరియన్గా ఇక్కడ జాబ్ చేసేటప్పుడు ఈ వృక్షాలన్నీ కూడా చిన్న మొక్కలు పాతారు. ఈరోజు రిటైర్ అయిపోయి హ్యాపీగా విశ్రాంత జీవితం గడుపుతున్నారు. సరదాగా ఒకసారి వెళ్దాం నాన్న అని తీసుకొచ్చాను ఇక్కడికి. తీసుకొస్తే ఇక్కడ చూశాను. ఈ సందర్భంగా ఆయన ఏం చెప్పారంటే, ఈ మొక్కలు నేను పాతినవి అని చెప్పి సొంత పిల్లల ప్రయోజకులైతే ఏ విధంగా అయితే ఆనందపడతామో అదేవిధంగా ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. అందుకే మనం కూడా ప్రతి ఒక్కరం కూడా సార్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఒక మొక్కనైనా కనీసం నాటాలి. వృక్షో రక్షితి రక్షితః అని చెప్పేసి ఈ పృథ్వీమాతకి మనం రుణం తీర్చుకోవాలి. ఈ పృథ్వీమాత రుణం తీర్చుకోవాలంటే మనం మొక్కలు నాటాలి. నిరంతర పఠన మందిరం అంటే 24 hours రీడింగ్ రూము. ఇది కూడా మన గౌరవనీయులు మల్లా మాధవరావు గారి ఆధ్వర్యంలోనే ఓపెన్ అయిందండి. వారు చాలా కృషి చేసి ఈ 24 hours రీడింగ్ రూమ్ని స్టార్ట్ చేయించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.